హాయ్ నమస్తే PG9 కు స్వాగతం. మనం ప్రెజెంట్లీ వరంగల్ పాత జిల్లా అండ్ నూతన జిల్లా అయినటువంటి మహబూబాబాద్ జిల్లాలో గూడూరు మండలం అండ్ గూడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాం. ప్రెజెంట్లీ మనము వాంక్నోత్ కొమ్మల్ నాయక్ గారు మనతో ఉన్నారు. వారు ఏంటంటే ప్రెజెంట్లీ ఇప్పుడు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి సర్పంచ్ గా మేజర్ గ్రామ పంచాయతీ అయినటువంటి గూడూరులో పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. వారిని ఏ విధంగా స్థానిక సంస్థల్లో వాళ్ళకి ఎలాంటి మెజార్టీ రాబోతుంది, ఇప్పటికే వారికి ఎమ్మెల్యే గారికి ఉన్నటువంటి ఫాలోయింగ్ ఉంది కాబట్టి వారి మాటల్లో అసలు వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఇంత ఫాలోయింగ్ పెరగడానికి గల కారణం ఏంటి, కొమ్మల్ నాయక్ గారికి ఎందుకు ఇంత ఫాలోయింగ్ పెరిగింది, అది మనం లైవ్ లో మన ఎదురుగా ముఖాముఖిలో తెలుసుకుందాం. నమస్తే అండి కొమ్మల్ గారు. నమస్తే సార్, చెప్పండి, మీరు ఒక మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా పోటీ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి ఫాలోయింగ్ మీకుంది, ఎందుకు ఇలా ఫాలోయింగ్ పెరిగింది అంటారు? అన్నగారు, నాది వచ్చేసి లైన్ తండ అవతల భీముని పాదం దగ్గర వంప తండ. ఓకే, అక్కడ నేను పుట్టిన ఊరు. ఓకే, అప్పుడు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇది. ఉమ్మడి గ్రామ పంచాయతీలో కూడా నేను ఒక్కసారి వార్డు మెంబర్ గా గెలవడం జరిగింది. ఇంతకు ముందు ఉమ్మడి గ్రామ పంచాయతీ తర్వాత ఇక్కడ మళ్ళీ గూడూరుకు రావడం జరిగింది. గూడూరులో 15 సంవత్సరాల కాలం ఇక్కడనే ఉంటున్నాను. అప్పుడు నుండి మళ్ళీ వార్డు మెంబర్ గెలిచాను. నేను 3వ వార్డు మెంబర్ గా గెలిచాను. 2 సార్లు వార్డు మెంబర్ గెలిచాను. మళ్ళీ నేను చిన్న వ్యాపారస్తుని, అగ్రికల్చర్, మా తల్లిదండ్రులు అందరూ కూడా అగ్రికల్చర్ నుండే వచ్చాను. నేను కూడా అగ్రికల్చర్ నుండి వచ్చి చిన్న చిన్నగా రియల్ ఎస్టేట్ లో ఉండి ఉంటుంది. రియల్ ఎస్టేట్ నుండి ప్రజాసేవ చేయాలనే సంకల్పంతో, అసలు మీకు ప్రజల్లోకి రావాలి, పార్టీలలో తిరగాలి, రాజకీయంగా ఎదగాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? ఈ యాక్చువల్ నాకు లేకపోయేది, కానీ వార్డు మెంబర్ చేయడంతో 2 సార్ల వార్డు మెంబర్ పీరియడ్ లో గెలవడంతో, మళ్ళీ పోతే జనాలలో వెళ్ళి వాళ్ళు చెప్పిన పనులు కావచ్చు, ఆ చిన్న సైడ్ డ్రైనేజీలు, సీసీ రోడ్లు అవన్నీ చేస్తా అంటే ఆ 2 వార్డు మెంబర్లే మళ్ళీ జనాలకు వచ్చేటట్టు ఏర్పాటు చేసి ఆకర్షణ. అరే పర్లేదు, ఆ 2 వార్డు మెంబర్ పీరియడ్ లో కూడా ఆయన మంచిగానే పని చేసిండు. నీలాంటి వార్డు మెంబర్ గా గెలవకపోతే ఇప్పుడు సర్పంచ్ కాకపోయేవాడు, దాదాగా నేను కూడా రాకపోయేవాడిని కావచ్చు వార్డు మెంబర్ తోనే. ముందు నుంచి మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు? మొదటి నుండి మా తాత తండ్రి కాడ నుండి వార్డు మెంబర్, మా బాబాయ్ వార్డు మెంబర్ అంతా. ఓకే సార్, ఇప్పుడు చిన్న రిక్వెస్ట్, రిజర్వేషన్ 42% బీసీలకు అంటున్నారు కదా, మరి మీరు ఎస్టీ కేటగిరీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇక్కడ ఎస్టీ కేటగిరీ ఖచ్చితంగా వస్తానే ఎట్లా నమ్మకం ఉంది? రాకున్నా పర్లేదు కానీ ప్రజాసేవ మాత్రం చేద్దామనే సంకల్పంతో ఉంది. అంటే పదవి ముఖ్యం కాదు, పదవి ముఖ్యం కాదు, ఏదొచ్చినా దాన్ని స్వీకరించడమే. ఎస్టీకి వచ్చినా, బీసీకి వచ్చినా, ఎవరికి వచ్చినా సంతోషించాలి. అంటే మీది ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా రిజర్వేషన్ ఎస్టీలకే ఉంటదని చెప్పేసి ఒక వాయిస్, అది 99% ఉంది. కానీ మొన్నటి కాడ నుండి ఏమైనా ఇటాట్ అయినా పర్లేదు, మనమైతే ప్రజా మనోభావన పొంది ప్రజలనే ఉండాలి, ప్రజలతోనే మమేకమా ఉండాలి. నాయకుడు గెలిస్తేనే నాయకుడు కాదు, సేవ చేసేటోళ్ళు గెలవకుండా కూడా సేవ చేయవచ్చు అనేది. ఎమ్మెల్యే గారు మీకే టికెట్ ఇస్తారని గ్యారంటీ ఏంటి? ఎమ్మెల్యే గారి మనోభావనతోనే. ఎమ్మెల్యే గారి పేరు చెప్పలే, డాక్టర్ మురళీ నాయక్. ఏ కాన్స్టిట్యున్సీ మీద? మాది మహబూబాబాద్ కాన్స్టిట్యున్సీ. ఓకే, రేవంత్ రెడ్డి అన్న బాటలోనే నడవడం. రేవంత్ రెడ్డి అన్న ఫస్ట్ పాదయాత్ర పెట్టడంతో మన మేడారంలో రేవంత్ రెడ్డి సార్తో తిరిగేవాళ్ళం. పాదయాత్రలో తిరిగేటోళ్ళం. పాదయాత్రలో తిరిగినందుకే మీకు సర్పంచ్ టికెట్ వస్తా అనుకుంటున్నారు? అట్లాగా అని అనుకుంటలేను నేను, కానీ అక్కడ నుండి ఇంకా జనాలలో వెళ్ళిపోవాలనే మనోభావన. ఎమ్మెల్యే గారు మీకు ఖచ్చితంగా టికెట్ ఇస్తారా? ఎస్టీ కేటగిరీ అయితే మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఇస్తాడనేసి భావిస్తున్నా. ఇంతకు ముందు కూడా మీది ఎస్టీ రిజర్వేషన్ కదా ఇక్కడ? ఎస్టీ రిజర్వేషన్. మరి గతంలో ఉన్నటువంటి మాజీలు లేరా? మాజీలు ఉన్నారు కానీ వాళ్ళు పక్కన తొలగిపోయారు. అపోజిషన్ గా పార్టీకు మా మురళీ నాయక్ ఎమ్మెల్యేకు అపోజిషన్ గా నిలవడంతో వాళ్ళంతా పక్కన వెళ్ళిపోయారు. అంటే మీ మురళీ నాయక్ గారికి అపోజిట్ గా ఉన్నందుకే పక్కన పెట్టారా, లేకపోతే? కాదు, అట్లని కాదు, వాళ్ళే అపోజిషన్ గా నిలబడి పక్కన పోవడం జరిగింది. ఓకే, ఎమ్మెల్యే గారు ఇప్పటికి కూడా వస్తే సంకోచించడానికి లేదు, కానీ వాళ్ళే పోకపోవడం, వాళ్ళే ఫోటోలలో ఫ్లెక్సీలు కానీ వీళ్ళు కానీ పెట్టకపోవడం, ఒక ఎమ్మెల్యేని గుర్తించకపోవడం వాళ్ళకు ఎంతవరకు సమాజమైన విషయం మనకు తెలియదు. పూర్తి వివరాలు మీకు తెలియదు. ఓకే అండి, కొమ్మల్ నాయక్ గారు, ప్రజెంట్లీ రాబోతున్న స్థానిక సంస్థల్లో మీది మేజర్ గ్రామ పంచాయతీ అంటున్నారు, ఇక్కడ ఎంత ఓటింగ్ ఉంది? ఇక్కడ 5,500 ఓటింగ్ ఉంది.
14 వార్డు మెంబర్లు ఉన్నారు. ఓకే, అంటే ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, మిమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకం ఉందా? బరాబర్ ఉంది నమ్మకం. అంటే ఏ విధంగా చెప్పగలరు? నేను ఈ ప్లేస్ లో కాకుండా ఏ ప్లేస్ లో ఎవరున్నా, బీసీకి వచ్చినా, ఎస్టీకి వచ్చినా, ఎవరికి వచ్చినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకే పట్టం కడతారనేది పక్కా నమ్మకం ఉంది. ఇక్కడ ఒక వాయిస్ ఉంది, కొమ్మాల నాయక్ గారు సర్పంచ్ టికెట్ రాకముందే సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించుకొని తను సొంత డబ్బు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నాడు అంటున్నారు, నిజమేనా? అట్లనేం లేదు, నాకు సేవ చేయాలనేది అనిపించింది. నేను సర్పంచ్ కి అనిపించుకోవడానికి కాదు, నేను సేవ చేయాలని ముందుగా కూడా నేను గుడ్లకు గోపురాలకు ఇచ్చేవాడిని. ఓకే, గుడ్ల చుట్టే తిరిగేవాడిని. వాస్తవం కూడా గుడికి ఇస్తూ అదే సేవా భావంగా ముందుకు వెళ్దాం. ప్రజలలో కూడా 2 సార్లు కూడా వార్డు సభ్యులుగా గెలుపొందాను కదా. మంచి పనులు చేస్తే అందరూ కూడా మంచి ఆశీర్వాదిస్తారు అనేదే నా లక్ష్యం తప్ప ఓకే, నేను సర్పంచ్ అనిపించుకోవడం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి కూడా రాదు. మీ బర్త్డే కాబట్టి మా యూట్యూబ్ ఛానల్ PG9 తరపు నుంచి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీరు టికెట్ వచ్చిన తర్వాత ప్రజలకు మీరు ఏం చేస్తారు సర్పంచ్ అవుతే? నేను ఊరిని డెవలప్ చేద్దామని ఇప్పటి వరకు చాలా పనులు చేశాను. నేను ఎక్కడ పోయినా గానీ కోతులు పెడతా విపరీతంగా ఉండేది. ఇదే అనే కాదు, మన రాష్ట్ర వ్యాప్తంగా ఉండేది. కానీ ఇక్కడ కోతులు పెడతాను తప్పియండి మా ప్రతి ఒక్క ఆడపడుచులు, అక్కలు, అమ్మలు, చెల్లెలు అందరు అడగడంతో కోతుల పెడతాను సుమారు 14 లక్షల వరకు 15 లక్షల రూపాయలు ఖర్చు వెచ్చించి కోతులను ఇక్కడ లేకుండా ఒక 8 నెలల నుండి 9 నెలలు అవుతుంది కోతుల బిడద లేకుండా చేశాను. ఓకే, అంటే ఈ గూడూరు గ్రామ పంచాయతీ కోతులని మీరు సొంత ఖర్చులతో పట్టించి వాటిని మంచి దట్టమైన అడవిలలో తీసుకుపోయి ప్రశాంతంగా వదిలిపెట్టించారు. దానికి ఎంత ఖర్చు వచ్చింది? సుమారు 14 నుండి 15 లక్షల ఖర్చు వచ్చింది. ప్రజాక్షేత్రంలో సేవ చేయాలనుకునే మీరు ఏ టికెట్ రాకపోయినా, ఏ పదవి రాకపోయినా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? అంటే ఈ రోజుల్లో ఏదో ఒక పదవి ఉంటే తప్ప, ఆ పదవి ఆశిస్తే తప్ప సేవ చేసేటువంటి నాయకులు కనపడని రోజులు ఇవి. అలాంటి టైంలో మీకెందుకు ప్రజాసేవ చేయాలి? మీకు ఇంకా టికెట్ రాలేదు, అక్కడ రిజర్వేషన్ కూడా కన్ఫర్మ్ కాలే కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఇంత ఖర్చు పెడుతున్నారు కదా, రేపేమన్నా మీకు మీరు అనుకున్నది రాకపోతే ఏమన్నా బాధపడే అవకాశాలు ఉన్నాయా? ఎక్కడ కూడా బాధపడేది లేదు, ఎక్కడ కూడా 0.5% కూడా బాధపడేది లేదు. నాకు ఆ ఆలోచన ఎందుకు వచ్చిందంటే, విదేశీలలో పోయి ఓకే వాళ్ళు అక్కడ చిరవడ్డోళ్ళు ఉన్నారు, కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు. ఒక పాపం పేదోళ్ళు రోడ్డు మీద లేని వాళ్లకు ఒక 10, 20, 50 రూపాయలు ఇద్దామన్నా వెనుక ముందు ఆలోచిస్తారు. కోట్లు ఉన్నాయి, పోయేటప్పుడు ఏం తీసుకొని పోమను, వచ్చేటప్పుడు ఏమీ తీసుకొని రాలేదు. అందులో మంచి చెడు రెండే అనిపించుకోవాలనే భావనతోనే నేను ముందుకెళ్ళడం. 119 సీట్లు నియోజకవర్గాలున్న మన రాష్ట్రంలో 34 సీట్లు పెంచే యోచన గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఒకవేళ గూడూరుని కాన్స్టిట్యున్సీగా గనక ప్రకటిస్తే మీరేమన్నా ఆశిస్తున్నారా? ఇట్లాంటి ఆశించుడు అవన్నీ ఏమీ లేవు నాకు. సర్పంచే కాకుండా మా మురళీనాయక్, ముఖ్య డాక్టర్ మురళీనాయక్ మా ఎమ్మెల్యే గారి కోరిక మేరకు, మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలతో ఆయన పేరును మాత్రమే నిలబెట్టాలి. ఆయన సౌమ్యుడు, ఓ డాక్టరు, ప్రతి ఒక్కరిను చేయబట్టి రోగం ఏంటిదో చెప్పగల నాయకుడు. మా అందరికీ కూడా అదే చేస్తాడనేది గూడూరు కాన్స్టిట్యున్సీ అయితున్నా గానీ మైబాదు ఇప్పటి కూడా ఎమ్మెల్యే గారు ఒకటి 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చిండు. ఓకే, మా మైబాద్ కాకుండా గూడూరు మండలానికి ఇచ్చిండు ఆయన. ఓకే, దానికి అది ఇవ్వడానికి ఏమన్నా మీరు ఏమైనా ముఖ్య పాత్ర వహించారా? ముఖ్య పాత్ర ఏం లేదు. గూడూరుకు నిధులు రావడానికి మీరు ఎమ్మెల్యే గారితో ఇప్పటి నుంచి ఏమన్నా అడగటం కానీ నిధులు సమకూర్చడానికి ఏమన్నా ముందు ఉండి నిలబడి ఏమన్నా చేస్తున్నారా? అటువంటి సీసీ రోడ్లు కావచ్చు, సైడ్ డ్రైనేజీలు కావచ్చు, ఇవి సుమారుగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మా కాన్స్టిట్యున్సీ కూడా 1.5 కోటి 2 కోట్ల వరకు ఇచ్చిండు. 200 కోట్లతోని ఇప్పుడు మాకు ఇక్కడ ఎర్రకుంట దగ్గర ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. మా కాన్స్టిట్యున్సీ కూడా మంచి అభిమానంతో ఆయన సొంత కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి కూడా మా కాన్స్టిట్యున్సీని ఇస్తాను. ఇప్పటి వరకు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీకు మేము వచ్చినప్పుడు చూసాం, దగ్గర 500 మంది నుంచి 1000 మంది వరకు ఇక్కడ గడిలో ఉన్నారు.
మీరు ఇంకా ఏం కాకముందే ఇంత ఫాలోయింగ్ ఏంటి ఈ యూత్ ఫాలోయింగ్ ఏంటి? అభిమానమా, లేకపోతే మీద ఏమైనా డబ్బులు ఖర్చు పెడతారనే ఆశనా, లేకపోతే ఇంకేమైనా? అట్లాంటి ఏం లేదు, అభిమానమే. వాళ్ళందరూ నా వేదన ఒకటి, అందరూ కూడా చిన్న చిన్నోళ్ళు అందరూ కూడా నలిగిపోతాంటారు రాజకీయాలలో. అందరినీ స్వేచ్ఛ ఇవ్వడమే నా లక్ష్యం. అందరు స్వేచ్ఛగా ఉండడం, అందరు కూడా లీడర్ కావాలి అనేదే నా కోరిక తప్ప నాకు సొంత 10 రూపాయలు ఖర్చు పెట్టా ఇంకొకటి అటువంటి ఉద్దేశం కూడా ఏమీ లేదు, రాదు కూడా. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించాలని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కొన్ని వీడియోలు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అటువంటిది ఏం లేదు. ప్రజలు ఆల్రెడీ మనకు రైతు భరోసా కావచ్చు, క్రాప్ లోన్ మాఫీ కావచ్చు, విద్యుత్ కావచ్చు, మళ్ళీ మనకు గ్యాస్ సబ్సిడీ కావచ్చు, అన్ని అక్కలు చెల్లెలు మన తెలంగాణ స్టేట్ మొత్తం తిరిగేటట్టు బస్సు ఫ్రీ యాత్ర కావచ్చు, అవన్నీ టెంపుల్ పోయి రావాలన్నా వేరే కాడ పోయి రావాలన్నా బస్ ఎక్కాలలో వస్తాను. మీకు ఇన్ఛార్జి మంత్రి ఎవరు? నాకు ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఎట్లుంటది మీకు వారితో? బానే ఉంటది మాకైతే. ఇప్పుడు కాకపోతే మా ఎమ్మెల్యే గారు కాదని పొయ్యేది ఉండదు. అదే మా ఎమ్మెల్యే గారు ఏది ఉన్నా నాకు సుపీరియర్ ఎమ్మెల్యే గారే. దగ్గర ములుగు కదా, సీతక్క కదా, మీకు సీతక్క కూడా మాకు అందుబాటులో ఉంటారు. వారి ఇద్దరి మనోభావనతోనే మా మండలం ముందుకు పోతుంది. ఓకే, మా ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరిని బ్యాలెన్సింగ్ చేసుకొని వాళ్ళ మనోభావన పొందే ఇప్పుడు అది స్కూల్ తీసుకురావడం కూడా వారిద్దరు లేకపోతే మాకు ఎక్కడికి వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా ఓడిపోద్దని కొంతమంది చెప్పుకుంటున్నారు, ఇది నిజమేనా? ప్రతిపక్షాలు ఎన్నో అంటాయి కానీ అవన్నీ పరిగణనలో రావు కదా. తీసుకున్న వాళ్ళకి తెలుసు, ఇచ్చిన గవర్నమెంట్ కు తెలుసు. ఆ రెండు కూడా వేరు చేస్తే ప్రజలే చెప్తా అంటారు. ప్రజలలో మీరు ఒక్కసార్లు పోయి అడగండి అసలు ఎట్లా ఉందో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏది కూడా హైలైట్ చేసుకోదు. ఓకే, అదే కనుక ప్రతిపక్ష పార్టీలు గత పార్టీలు వాళ్ళంతా డప్పు కొట్టుకుంటూ తిరుగుతారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా హైలైట్ చేసుకోదు. మీ మండలంలో ఎన్ని ఉన్నాయి గ్రామ పంచాయతీలు? మా మండలంలో 39 గ్రామ పంచాయతీలు ఉండే, ఇప్పుడు 41 గ్రామ పంచాయతీలు అయినాయి. 41కి 41 ఖచ్చితంగా మీ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తుంటారా? తప్పకుండా సాధిస్తుంది, తిరుగులేదు అందులో. మండలం అనేది అట్లా ఉంటది. ఇది ఇప్పుడు కానుండే కాదు, గత ఎప్పుడు కానుండో ఉన్న లక్ష్యం. గూడూరు అంటే దాదాగా మన సోషల్ మీడియా వల్ల కావచ్చు, తమకు కూడా కాస్త తెలుసు, ఎప్పుడు కూడా గూడూరు మండలం ముందంచెల్లో ఉంటది. స్థానిక సంస్థల కోసం మీరు గత సంవత్సరం నుంచే కష్టపడుతున్నారు. ఖచ్చితంగా కొమ్మాల్ గారు సర్పంచ్ అవుతారు. మేజర్ గ్రామ పంచాయతీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా కొమ్మాల్ గారు సర్పంచ్ గా ఉండాలి అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మేము తీసుకున్న వయసులో ఇది కరెక్టేనా? నేను ప్రజలకు ఇంకేం చేయలేదు, కొద్ది గొప్పనే చేశాను నా వంతు కృషి. ఒకేలా నాకు అవకాశం దొరికితే ఇంతకన్నా రెట్టింపు చేయడానికి ఉన్నాను నేను. ఎందుకంటే ఏమైనా అవకాశం దొరకకుండా చేయడానికి మాత్రం ఉన్నాను మా ఎమ్మెల్యే గారితో. మీరు ఇంత కష్టపడుతున్నారు కదా, ఒక గ్రామ పంచాయతీకి ఎందుకు ప్రయత్నం చేస్తారు? జెడ్పీటీసీఓ జెడ్పీ చైర్మన్ కు ప్రయత్నం చేయొచ్చు కదా. నేను ఇంకా అటువంటి ఏం ఆశించట్లేను ఇప్పటి వరకు. ఒక సర్పంచ్ అనే అంటలేను, కాకపోతే జనాలు సర్పంచ్ గా ఉంటే బాగుంటది, మేజర్ గ్రామ పంచాయతీ డెవలప్ అవుతుంది, ఇది టౌన్ అనేసి ప్రజలు అనడం వయసే తప్ప నేను ఇంకా సర్పంచ్ కావాలన్నా, జడ్పీటీసీ కావాలన్నా, లేకపోతే జడ్పీ చైర్పర్సన్ ఏ లేకుండా కూడా సేవ చేయగలను. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఒకటండి సార్, నేను అనేది ఏంటంటే మీలాంటి వ్యక్తులు గొప్ప మనసున్న వాళ్ళు గ్రామ పంచాయతీ కాకుండా జిల్లా లెవెల్లో పనిచేస్తే బాగుంటది అనేది మా ఆలోచన. దాని మీద మీ ఐడియా ఏమంటారు? మా జిల్లా అధ్యక్షులు, మా ఎమ్మెల్యే గారు, మా మినిస్టర్ గారు, సీతక్క గారు వాళ్ళు ఏమైనా ఆలోచించి ఇస్తే నేను చేయడానికి సుముఖంగా ఉన్నా. అంటే మీకు పదవి ఒకవేళ ఇస్తే తీసుకుంటే తప్ప నేను ఆశించేది లేదు. ఒకవేళ సర్పంచ్ గా ఉంటే గూడూరు గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను ఇక చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, ఇప్పటికే కొన్ని చేశాను. గూడూరులో శిథిలావస్థలు చేరిన బస్ స్టాండ్ ను బాగు చేయడం జరిగింది. నేను సెంట్రల్ లైటింగ్ కూడా వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. సెంట్రల్ లైటింగ్ కూడా నేనే పెట్టేయడం జరిగింది. అందులో మట్టి కూడా నేనే పెట్టేయడం జరిగింది. రోడ్ల మీద అంత యాక్సిడెంట్ అయ్యి ఆ టర్నింగ్ మీద చనిపోవడంతో మన దొంతి మాధవరెడ్డి గారి సహాయ సహకారాలతో డిపో నర్సంపేట డిపో కింద ఉండే మా శ్రీపాల్ రెడ్డి కావచ్చు, చెంటి స్వామి కావచ్చు, రసులు కావచ్చు, మా మిత్ర బృందం అందరం కూడా 1-2 సార్లు పోయి మేము ఒక 50 మందిగా ఉండి ఒక టీమ్ గా ఉండి మన మాధవరెడ్డి సాబును అడిగితే ఆయన ఖచ్చితంగా డిపో వారితో మాట్లాడి బస్సు లోపల పోయేటట్టు ఏర్పాటు చేస్తానని ఆయన చెప్పడంతో మేము
అడగడంతో ఆ రోడ్ వేపించి ఖచ్చితంగా లోపల బస్ స్టాండ్ లో బస్సులు తిరిగేటట్టు చేశారు. అంటే ఇంతకు ముందు బస్సులు లోపలికి వెళ్ళేటి కావా? పోయేటే కావు, బయట నుండి బయటే ఉండేది. డిపో కంట్రోలర్ ను కూడా మన మాధవరెడ్డి సాబు మా ఎమ్మెల్యే గారు ఇద్దరు కలిసి కూడా మాట్లాడి నమ్మకంగా పెట్టడం జరిగింది. అదే కాకుండా ఇంకా ఇతర ఎక్కడ పోయినా గానీ వ్యవసాయ రంగాలలో కూడా పోయేటప్పుడు ఊరు చుట్టుపక్కల ఉండబడిన కోతులను కూడా పంట మొత్తం ధ్వంసం చేస్తా అంటే అవి పట్టియండి అని అవును మన రైతు సోదరులందరూ కూడా అడిగిండు. మా అన్నలు మా తమ్ముళ్ళు అందరూ అడగడంతో ఖచ్చితంగా చేస్తానని సంకల్పంతోనే వచ్చాయి. ప్రజెంట్లీ మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళకే వార్డ్ నెంబర్లు ఇప్పిస్తారు, మిగతా బయట ముందు నుంచి కష్టపడ్డ వాళ్ళకు టికెట్లు వార్డ్ నెంబర్ కూడా ఇప్పియడు కొమ్మాలనే వాయిస్ ఉంది, అది నిజమేనా? అట్లాంటి ఏం లేవు. కాకపోతే అందరు సమిష్టి పూర్తిగా కూర్చొని ఆ వార్డ్ లో ఒక 3-4 తీసుకొని వాళ్ళ అభిప్రాయం మేరకే ఇద్దాం అనేది మాది. ప్రజలలో క్షేత్రంలో పనిచేసే వాళ్ళకే వార్డు సభ్యులుగా నియమిస్తామని. కానీ వాళ్ళకి ఉమ్మడిగా మీరు కమిటీ చేసుకొని మండలం కాదు, గ్రామ పంచాయతీలో మండలంలో కూడా కమిటీ ఉంటది. మండలంలో మండల పార్టీతోని మా జిల్లా నాయకులతోని మీ పార్టీలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి కొమ్మాలి గారిని ఓడగొట్టాలి అని చెప్పేసి ఒక కంకణం కట్టుకున్నటువంటి టీం కూడా ఉందని చెప్పేసి తెలిసింది. అట్లాంటి ఏమీ లేవు, ఉన్నా గానీ ఆ దుష్ట శక్తులు ఆ టైంలో అంతే అంటారా? ఖచ్చితంగా గెలుపు మీదే ఇస్తే ప్రజల ఆశీర్వాదం, ప్రజల మనోభావన ఉంటది అనేది నా అంటే మీకు నమ్మకం లేదా? బరాబరి ఉంది, గెలుస్తామని పక్కగా. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎప్పుడు జరగబోతున్నాయి? మీకు మీ అధికార పార్టీ ఏం చెప్తుంది? మా అధికార పార్టీ మొన్న బీసీ కులగరణ జరిగింది కదా, కులగరణ వల్ల కొద్దిగా లేట్ అయిన మాట వాస్తవమే. ఇప్పుడు ఈ 3 నెలల లోపల ఖచ్చితంగా అన్ని ఎలక్షన్స్ అయిపోతాయి. 3 నెలల లోపే అయిపోతాయి. హైకోర్టు ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కదా గవర్నమెంట్ కు, ఇచ్చినా గానీ ఇప్పుడైతే ఆగే పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా పెడతారు ఈ ఎలక్షన్ లో. రాష్ట్రంలో ఉన్న రైతుల ప్రతి ఒక్కరికి మొన్న చేసినటువంటి రైతు రుణమాఫీ ఖచ్చితంగా అందరికి అందింది. 2 లక్షల లోపు ఉన్న వారికి ప్రతి ఒక్కరికి చేరింది. మీ గ్రామ పంచాయతీ ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? మా గ్రామ పంచాయతీ 100 ఇల్లులు వచ్చినాయి. మరి ఎలాంటి వారికి ఇస్తున్నారు? పేదవాళ్ళకా లేకపోతే పూర్తి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు? ఏం లేదు, పూర్తి పేదవాళ్ళకి. పార్టీతో కూడా ఎంక్వైరీ చేసిరా? తప్పకుండా ఎంక్వైరీ అనేం లేదు. ప్రభుత్వ అధికారులతో ఎంక్వైరీ చేసి ఇస్తున్నారా లేకపోతే స్వయంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులతోనే ఎంక్వైరీ చేసుకొని ఇవ్వడం జరిగింది. ఇప్పటికి కూడా ఒక 60 ఇల్లులు స్టార్ట్ అయినాయి. 100 దాంట్లో 60 ఇల్లు ఇంటికాడ పోయి కూడా తమరు నేరుగా పోయి చూడండి, అందరు పేదవాళ్ళే ఉంటారు. వాళ్ళకి ఉండడానికి గుడిసెలే ఉండవు. ఫస్ట్ విడత ఎంత వస్తుందండి ఇందిరమ్మ ఇళ్లలో? ఇది దానికి ఏంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అంటే, ఇప్పుడు గవర్నమెంట్ చేపట్టిన కార్యక్రమం ఏంటిదంటే 0 నుండి స్టార్ట్ చేయడం. ఓకే, 0 అంటే పూర్తి ఏదో బెడ్ లెవెల్ ఉన్న వాళ్ళకు, బేస్మెంట్ లెవెల్ ఉన్న వాళ్ళకు అట్లా ఇచ్చేది కాకుండా 0 స్థాయి నుండి స్టార్ట్ చేసింది. 0 నుండి బెడ్ వరకు రాగానే 1,00,000 రూపాయలు ఇస్తుంది. దాని నుండి మళ్ళీ మనకు స్లాబ్ లెవెల్ రాగానే 2 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్. 5 లక్షల రూపాయలు ఇంటికి నిర్మాణానికి సరిపోవు. 5 లక్షలతో ఆ నిర్మాణం పూర్తి కాదు గనక ఆ ఇల్లు కట్టే మేస్త్రికే కనీసం 2,20,000 ఇవ్వవలసి వస్తుందని చెప్పేసి కొంతమంది లబ్ధిదారులు అంటున్నారు. అంటే వాస్తవానికి 5 లక్షల కంటే కొంచెం ఎక్కువ ఇస్తే బాగుండేదా? 5 లక్షలు సరిపోతుందా? 5 లక్షలు సరిపోతుంది పేదనే మనిషిని. ఆయన ఆ బిల్డింగే కట్టాలనుకుంటే ఆ 5 లక్షలు కాదు 50 లక్షలు కూడా పెట్టవచ్చు. అవును, కానీ అందులోనే అడ్జస్ట్ అవ్వాలంటే కట్టుకోవచ్చు. ఓకే, కొమ్మాలి గారు చెప్పండి, ఇప్పుడు ప్రజెంట్లీ ఉన్న సిచ్యువేషన్ లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ మీ ప్రజాపాలన ఏదైతుందో దానికి పూర్తిగా స్థానిక సంస్థల్లో ప్రజలు మీకు ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని ఏ విధంగానైతే మీకు గవర్నమెంట్ను కట్టబెట్టిరో అదే విధంగా సర్పంచులను కూడా మీకు కట్టబెడతారని చెప్పేసి నమ్మకం మీకుందా? తప్పకుండా ఉంది, తప్పకుండా ఉంది. ఓకే, బీజేపీపై మీ అభిప్రాయం ఏంటి? బీజేపీ పైన ఇప్పుడు ఇక్కడ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అంత పెద్దగా లేదు. ఓకే, సరే ఇతర రాష్ట్రంలో ఉంది కానీ ఇక్కడైతే అంతకుండా లేదు. ఏదున్నా ఎంపీ సీట్లకు వచ్చేసి ఏమైనా ఆలోచిస్తే తప్ప ప్రజలు, కానీ ఎమ్మెల్యేకి వచ్చేసి సీఎంకి వచ్చేసి
అవన్నీ అనేది వచ్చేసారి ఖచ్చితంగా మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం, మాకే ఖచ్చితంగా 80 నుండి 90 సీట్లు ఖచ్చితంగా వస్తుంది నెక్స్ట్ ఇయర్. మళ్ళీ 90 సీట్ల లోపు అయితే మాకు 119 దాంట్లో 119 కాన్స్టిట్యున్సీలో 90 సీట్లు తమ రాసి పెట్టుకోండి. 6 గ్యారెంటీలు అమలు చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పట్టం కట్టరు, నెక్స్ట్ బీఆర్ఎస్ ఫామ్ లకు వస్తుందని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. అదెంతవరకు కరెక్ట్? ఏనైనా చెప్పుకుంటారు వాళ్ళు. అంతే. చెప్పండి, మీ గవర్నమెంట్ సర్పంచులను గెలిపించుకోవడానికి 3 నెలల బియ్యం ఒకేసారి ఇస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, నిజమేనా? అట్లని కాదు. ఓకే, 3 నెలల బియ్యం ఊకే 10 దినాలు తిరగకుండా ఉండడానికి, అందరు వ్యవసాయ పనులు దినాలు తిరగకుండా ఉండడానికి 3 నెలల బియ్యం ఒకటేసారి సన్న బియ్యం ఇస్తే బాగుంటదని. ఎలక్షన్ కి వెళ్తున్నాడు కాబట్టి 3 నెలల రైస్ ఒకసారి ఇస్తున్నారు, లేకపోతే అలా ఇచ్చేవాళ్ళు కాదు. ఏ ప్రభుత్వం కూడా 3 నెలల బియ్యం ఇంత తొందర ఒకేసారి ఇచ్చిన దాఖలు లేవు. అదొకటి, ఆ రైతు బంధు ఇన్ని రోజులని చేయలేదు. ఇప్పుడు రైతు బంధు కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లకు పోతున్నాడు కాబట్టి రైతు బంధు క్లారిటీ లేకుండా 3 ఎకరాల 4 ఎకరాల 5 ఎకరాల అనే క్లారిటీ లేకుండా వేస్తున్నాడు అని చెప్పేసి అని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు 10 ఎకరాల ఉన్న వరకు రైతు సోదరులను అందరినీ కూడా పిలిపించి అడగడం జరిగింది. ఓకే, మా సీఎం గారు రైతు సోదరులను అందరినీ పిలిపించి వాళ్ళకు వాళ్ళు ఎన్ని ఎకరాలకు ఏం చెప్పారు అన్ని ఎకరాలకే వాళ్ళు కూడా చెప్పడం జరిగిందట. 5 ఎకరాల నుండి 9 ఎకరాల వరకు ఇవ్వచ్చు అని అనడంతో 9 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి అందరూ కూడా రైతు బంధు వేయడం జరిగింది. సార్, ఇంకొక విషయము, కొత్త రేషన్ కార్డులు వేయటంలో చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. దీంట్లో గ్రామాలలో అంటే హైదరాబాద్ సిటీలో మన రాజధాని ఏదైతుందో అక్కడ అసలు అప్లై చేసుకున్న వాళ్ళకి కార్డులు గాని కరెంటు బిల్లులు గాని మన ఈ రేషన్ కార్డు ఇచ్చేటువంటి అంశం గాని ఏది కూడా క్లారిటీ లేదు. ఇప్పటివరకు వచ్చిన దాఖలు లేవు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు. కొత్తగా వచ్చిన వాళ్ళని కొంత హోల్ లో పెట్టి వాళ్ళకి పిన్ నెంబరు అంటే అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, అక్కడ క్లియరెన్స్ ఇవ్వట్లేదు. మా పేరు లిస్ట్ లో వచ్చినా కూడా మాకు రేషన్ ఇవ్వట్లేదు, మాకు ఏ నెంబర్ ఏదో పిన్ నెంబర్ ఉందో ఆ పిన్ నెంబర్ చెప్తే ఓకే చేస్తే తప్ప మాకు కార్డులు అందట్లేవు అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు చాలా మంది. దాని మీద రేషన్ కార్డుల మీద మీ అభిప్రాయం ఏంటి? రేషన్ కార్డులు అనేవి గవర్నమెంట్ అందరు కూడా ఇస్తుంది. 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీలో ఎవరు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు. అవును, కాంగ్రెస్ గెలిచిన సంవత్సరం తర్వాతనే రేషన్ కార్డు ప్రక్రియ చేయడం జరిగింది. అవును, వాళ్ళకు కొంతమంది రాని వాళ్ళకు కారణం ఏంటిదంటే వాళ్ళు అంతకుముందు ఈ 10 సంవత్సరాల పీరియడ్ లో వాళ్ళ నాన్న వాళ్ళ కార్డులో ఉండి అమ్మ వాళ్ళ కార్డులో ఉండి ఆ కుటుంబంలో ఉన్నారు కాబట్టి ఈయనకు కొత్త రేషన్ కార్డు వర్తించట్లేదు. ఆ రేషన్ కార్డు నాన్న వాళ్ళ దాంట్లో నుండి డిలీట్ చేసుకుంటే ఇప్పుడు ఎవరైతే మన ఫాదర్ ఉన్నారో వాళ్ళ దాంట్లో నుండి డిలీట్ చేసుకుని ఈయన కుటుంబం ఏదైతే ఉంటుందో ఆ కుటుంబ పూర్వకంగా రేషన్ కార్డు ఉంటుంది. రేషన్ కార్డు కుటుంబానికి ఒకటే, ఓకే, కానీ సింగిల్ గా కార్డు ఇవ్వడానికి కాదు. మా గవర్నమెంట్ కూడా చూసేది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు ఏదో ఒక రోజు వస్తారు ఇక్కడ ఈ విలేజ్ కు. వాళ్ళు కూడా పాపం పని రీత్యాలే లేదు. వాళ్ళు ఏదో ఒక రోజు వచ్చేటప్పుడు నాకు పని రావట్లేదని చెప్పడం తప్ప ఇంకోటి కాదు. వాళ్ళు డిలీట్ చేసుకోవాలి, మళ్ళీ పోతే నేను కార్డు తయారు చేసుకోవాలి అనేది వాళ్ళకు తెలియకపోవడం తప్ప ఇంకొకటి కాదు అనేసి మీ అభిప్రాయం. ఓకే సార్, ఇప్పుడు ప్రజెంట్లీ సన్న బియ్యమే ఇస్తున్నారు కదా, కొన్ని దుక్కుల్లో దొడ్డుగా ఉన్నాయి లేదా ప్లాస్టిక్ టైప్ ఉన్నాయి బియ్యం, ఇక్కడ బాగాలేవు, వండిన తర్వాత గంజి అవుతున్నాయి అని చెప్పేసి అని అంటున్నారు. అంటే నిజంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినటువంటి బియ్యం ఏదైతుందో అవి ఒరిజినల్ గా వస్తున్నాయా, లేకపోతే మధ్య దళారుల దగ్గర ఎక్కడన్నా ఇలాంటి అవకతవకలు ఏర్పడుతున్నాయి అంటున్నారు? అటువంటిది ఏం లేదు, ఒరిజినల్ బియ్యమే వస్తుంది. అంతకుముందు దొడ్డు బియ్యం ఇచ్చేటప్పుడు ఎవరు తినకపోయే వాళ్ళు అంతా బయట అమ్మేసేవాళ్ళు. పీడీ యాక్ట్ కేసులు అయ్యేది కూడా చాలా మంది దానివల్ల జైలు కూడా పోయారు. కానీ ఈ సన్న బియ్యం అందరూ కూడా తినాలి, ఈ బియ్యమే పిల్లలకు కూడా పెట్టాలి. ఓకే, బడి పిల్లలకు కూడా ఇదే బియ్యము. మళ్ళీ పోతే అందరు కూడా ఈ బియ్యాన్ని మనము ఎంతో కష్టపడి 6 నిమిషాలు కష్టపడి పండించిన పంట వృధా కాకూడదు అని చెప్పే మా సీఎం గారి ఆకాంక్ష. దానివల్లనే బియ్యం సన్న బియ్యం చేయడం జరిగింది. కంట్రోల్ చుట్టూ కూడా పోకుండా ఇప్పుడు పండు సిస్టమ్ పెట్టారు. కొందరు హైదరాబాద్ లో ఉంటారు, వాళ్ళు రేషన్ కార్డు నెల తీసుకోకపోతే రేషన్ కార్డు వెళ్ళిపోతారు. కాబట్టి 3 నెలల బియ్యం ఒకటేసారి ఇవ్వడానికి మొన్నటి వరకు రైతు కుటుంబంలో ఉన్న కొమ్మాల్ గారు
ఒకేసారి కోట్లకు పరిగెత్తారు రియల్ ఎస్టేట్ లో అంటున్నారు, నిజమా? అట్లాంటి ఏం లేవు. కోట్లకు పరిగెత్తాడు అనుకుంటే ఇదంతా ఎందుకు? దర్జాగా అందరు విదేశీలలో డెవలప్ అయినట్టు, విదేశీలలో స్థిరపడ్డట్టు పడవచ్చు. నా దగ్గర లేకపోవడంతోనే నేను రాజకీయాలను వచ్చాను. అంటే డబ్బు సంపాదిస్తామని? డబ్బు సంపాదించడం అనేది కాదు, ప్రజలకు సేవ చేద్దాం అనేది. నా వంతు కృషి చేద్దాం, ప్రజలు కూడా కావాలి అనే టైప్ లోనే. ఓకే అండి, ఫైనల్ గా నేను ఒక క్వశ్చన్, గూడూరు గ్రామ ప్రజలకు ఇచ్చే వాయిస్ ఏంటి, ప్రతిపక్షాలకు ఇచ్చే వాయిస్ ఏంటి, మీ పార్టీలో నీకు వెన్నుపోటు పొడిచాలనుకున్న వాళ్లకు మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? నేను గూడూరు గ్రామ పంచాయతీకి మా ఎమ్మెల్యే గారు చాలా టికెట్ ఇస్తే నేను గూడూరు గ్రామ ప్రజలకు అందరికి సేవ చేయడానికి ఉన్నాను. ఇప్పటివరకు చాలా చేశాను, చూస్తున్నారు. నేను సేవ చేయడానికి ఉన్నాను. వెన్నుపోటు పొడిచే వాళ్ళకు ఆ దేవుడే పొడుస్తాడు, నేను కాదు. వాళ్ళకు కాలమే సమాధానం చెప్తుంది. ప్రజలకు ఏం చెప్తున్నారు? ప్రజలందరూ కూడా నేను వాళ్ళకి ఎన్నింటి వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకొని, ఇప్పుడు మొన్న పేద కుటుంబాలకు 100 ఇల్లులు వచ్చినాయి మా ఎమ్మెల్యే గారి ఆశీర్వాదాలలో. మా ఎమ్మెల్యే గారు ఇంకో నెక్స్ట్ 100 ఇల్లు వస్తాయి. 200 కుటుంబాలు సొంత ఇల్లు కళ నెరవేరుతారు. ఈ 200 ఇల్లు వచ్చేటప్పుడు 200 కుటుంబాలు మా ఎమ్మెల్యే గారు కావచ్చు, అక్కడ మా సీఎం గారు కావచ్చు, లేకపోతే నాతో పాటు తిరిగే టీములు కావచ్చు, మర్చిపోయారు మా ఆకాంక్ష. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాకు ప్రత్యేకంగా మీ పుట్టినరోజు సందర్భంగా టైం కేటాయించి మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మళ్ళొక్కసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ PG9 కు ఇంటర్వ్యూకి ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. మన PG9 అధ్యక్షులు ఛానల్ గారు ఇక్కడ నమస్కారాలు. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను కూడా ఈరోజు ఇంటర్వ్యూ చేయడం ఫస్ట్ టైం. నేను నా పుట్టినరోజు రాయడం కూడా నాకు సంతోషకరమైన విషయం. అందులో మన PG9 వాళ్ళు కూడా నన్ను ముందస్తు గుర్తించి వచ్చినందుకు మన PG9 వాళ్ళ న్యూస్ కు నేను రుణపడి ఉంటానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.